చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో ఖాళీ చేయకుంటే కూల్చేస్తాం, చెరువుల పరిధిలో ఆక్రమణలపైన నిర్మాణదారులకు తాకీదులు అంటే నోటీసులు. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో పలువురు ప్రముఖుల నిర్మాణాలు. సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికి నోటీసులు. కూల్చాల్సిందే. సీఎం అన్నైనా తమ్ముడైనా బావైనా బామ్మార్దైనా ఇంకెవరైనా కూల్చి అవతల పడేయాల్సిందే. ఆయన కూడా అంటున్నారు కదా, నన్ను సామాన్ తీసుకుపోవడానికి టైం ఇవ్వండి, కూల్ చేసుకోండి అని చెప్తున్నారు కదా, కూల్ చేయండి, అక్కడి నుంచే స్టార్ట్ చేయండి, ఏం ఇబ్బంది లేదు. ఇగో చెరువులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు ఎట్లున్నాయి. దుర్గం చెరువు మాదాపూర్ 160 ఎకరాల్లో ఇండ్లు ఉన్నాయట, అన్నిటికీ పర్మిషన్లు ఉన్నాయి. 224 ఇండ్లు కట్టుకున్నారట. చిన్నరాయని చెరువు అల్వాల్ 48 ఎకరాల్లో విస్తరించున్నది, 185 నిర్మాణాలు ఉన్నాయి. అంబీర్పూర్ చెరువు ఇదైతే మొత్తం కథం పట్టించారు, 162 ఎకరాల్లో ఉంది, 108 ఉన్నాయి. సున్నం చెరువు 32 ఎకరాలు 78 నిర్మాణాలు ఉన్నాయి. బోయిని చెరువు 6 ఎకరాలు ఉంది, 52 నిర్మాణాలు ఉన్నాయి. గోసానికుంట గోపన్పల్లి 6 ఎకరాలు ఉంది, 34 నిర్మాణాలు ఉన్నాయి. చెరువు పెద్ద చెరువు పీర్జాదిగూడ 32 ఎకరాలు ఉంది, 27 నిర్మాణాలు ఉన్నాయి. నల్ల చెరువు ఉప్పల్ 65 ఎకరాలు ఉంది, 26 నిర్మాణాలు ఉన్నాయి. మధ్యలకుంట చెరువు బైరామల్గూడ 6 ఎకరాలు ఉంది, 12 నిర్మాణాలు ఉన్నాయి. చిన్న దామెర చెరువు దుండిగల్ 32 ఎకరాల్లో ఉంది, 7 నిర్మాణాలు ఉన్నాయి. గంగారం పెద్ద చెరువు చందానగర్ 112 ఎకరాల్లో 1 నిర్మాణం ఉంది. నల్లగండ్ల చెరువు నల్లగండ్ల 89 ఎకరాల్లో ఉంది, 1 నిర్మాణమే ఉందట. 1 నిర్మాణం ఎందుకు ఉంటుంది, ఇంకా చాలా ఇండ్లు ఉంటాయి. ఇగో దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఉందని నోటీసు జారీ అయిన సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి నివాసం. నోటీస్ జారీ అయిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి క్యాంపు కార్యాలయం. అన్నీ కొట్టి అవతల పడేయండి. టోటల్ బుల్డోజర్లన్నీ ఫస్ట్ ఇక్కడికే పోవాలా, ఏమి ఇబ్బంది లేదు, ఎవరికి ఏమి తక్కువేం లేదు. అంతా మంచి మంచి పెద్ద పెద్ద 100 కోట్ల రూపాయలు ఉన్న ఆస్తిపరులే అక్కడ ఉన్న వాళ్ళంతా. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని 13 చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్లలో నిర్మాణాలపైన చర్యలు తీసుకొని వాటిని తొలగించాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల అధికారులు ఈ నెల 3వ తేదీ నుంచి నిర్మాణదారులు సంస్థల ప్రతినిధులకు నోటీసులు జారీ చేస్తున్నారు. వారం రోజుల నుంచి నెల రోజుల్లోపు నిర్మాణాలు ఖాళీ చేయని పక్షంలో తామే కూల్చేస్తామని వాటిలో పేర్కొంటున్నారు. షేర్లింగంపల్లి మండలంలోని దుర్గం చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అధికంగా నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక్కడ ఆయన ప్రాసిక్యూట్ చేయాలి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీని, ఎందుకంటే ఆయన భాగస్వామ్యం చాలా పెద్ద ఎత్తున ఉన్నది, మొత్తం కబ్జాలే. అందుకే బీఆర్ఎస్లో ఉన్న ఆయన ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిండు. వాషింగ్ పౌడర్ నిర్మా ఇప్పుడు వైట్ వాష్ అయిపోయిందిగా. వీటిలో కొన్ని నిర్మాణాలు పలువురు సివిల్ సర్వీస్ అధికారుల పేర్లపై ఉన్నాయి. ఐఆర్ఎస్ అధికారి చంద్రశేఖర్, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి క్యాంపు కార్యాలయంతో పాటు మరికొందరు సినీ ప్రముఖుల నివాసాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి మాదాపూర్లోని అమర్ కోఆపరేటివ్ సొసైటీలో నివాసం ఉన్నది. వీటితో పాటు మాదాపూర్ పరిధిలోని అమర్ కోఆపరేటివ్ సొసైటీ, కావూరి హిల్స్, నెక్టార్ గార్డెన్ కాలనీ, డాక్టర్స్ కాలనీలో పలు నిర్మాణాలకు తాకీదులు జారీ చేశారు, నోటీసులు ఇచ్చారు. బహుళ అంతస్తులు చెరువుల ఎఫ్టీఎల్లు బఫర్ జోన్లలో ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల అధికారులు సంయుక్త సర్వేలు చేశారు. మాదాపూర్లోని దుర్గం చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో చాలామంది బహుళ అంతస్తులు నిర్మించారు. కొందరు G+3, మరికొందరు డూప్లెక్స్ ఇండ్లు నిర్మించారు. ఇంకొందరు మాత్రం ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా ఖాళీగా వదిలేశారు. దుర్గం చెరువుతో పాటు గంగారం చెరువు, పెద్ద చెరువు, ఇవన్నీ చెరువుల్లో అన్ని నిర్మాణాలే ఉన్నాయి. దాదాపు 5 చెరువుల పరిధిలో 340 నిర్మాణాలు ఉన్నాయట. బఫర్ జోన్లో ఉన్న నా ఇల్లు కూల్చేయండి. సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఆయన చెప్తున్నారు కదా, ఆహ్వానించాల్సిన విషయం ఇది, కూల్చేయండి. ఆయన దాంతోపాటు ఆయన ఒక్కంది కాకుండా అందరిది కూల్చేయండి, ఇక్కడితోనే స్టార్ట్ చేయండి. ఒక మెసేజ్ వెళ్తుంది కదా ప్రజలకి, అవును ముఖ్యమంత్రి అన్న ఇల్లే కూల్చిర్రు అంటే ఇక మిగతా వాళ్ళది వదిలిపెట్టారన్న ఒక మెసేజ్ వెళ్తుంది, ఒక పాజిటివ్ లైన్ వెళ్తుంది. కూల్చండి ఫస్ట్. దుర్గం చెరువు సమీపంలోని అమర్ కోఆపరేటివ్ సొసైటీలో తాను కొనుగోలు చేసిన ఇల్లు బఫర్ జోన్లో ఉంటే కూల్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అన్నారు. గురువారం తన నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. నేను కొనుగోలు చేసిన ఇల్లు ప్రభుత్వ అనుమతి పొందిన లేఅవుట్లోనే ఉన్నది. అన్ని అనుమతులు తీసుకుని నిర్మించారు. అన్ని పత్రాలను న్యాయవాదికి చూపించి ఆయన సలహా తీసుకున్న తర్వాతే 600 గజాల స్థలంలో కట్టిన ఇల్లు కొనుగోలు చేశాను. ఇక్కడ బఫర్ ఎఫ్టీఎల్ జోన్ ఉందన్న విషయం నాకు తెలియదు. ఇప్పుడు నా ఇల్లు బఫర్ జోన్లో ఉందని రెవెన్యూ విభాగం నుంచి నోటీసులు ఇచ్చారు. వాల్టా చట్టం రాకముందే అమర్ కోఆపరేటివ్ సొసైటీ లేఅవుట్ అయింది. వాల్టా వచ్చిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. నోటీసులు ఇచ్చినప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఏ అధికారి నన్ను కలవలేదు, మాట్లాడలేదు. బఫర్ జోన్లో నా ఇల్లు ఉంటే కూల్చేయొచ్చు. కూల్చివేసే ముందు కొంత సమయం ఇస్తే సామాగ్రి తీసుకొని బయటకు వెళ్తాను.
బీఆర్ఎస్ నాయకులు నా ఇంటి గురించి రాజకీయం చేస్తున్నారు, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టే కాలనీ వాసులందరినీ సమస్యలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అని ఆయన అన్నారు. నోటీస్ ఇచ్చింది ఈ గవర్నమెంటే, అది మీ బ్రదర్ గవర్నమెంటే. సో వాళ్ళు తేల్చారు కాబట్టి మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. ఈడ తిరుపతి రెడ్డి ఇల్లు కూల్చాలి, తుబ్బాక ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ని కూడా కూల్చాలి. మీరు ఇవి కూల్చి ఇగో మేము హీరోలమని నిరూపించుకోండి ఫస్ట్. అండ్ దాంతోపాటు ఈ బుల్డోజర్లు మెయిన్ వెళ్ళాల్సింది హిమాయత్ సాగర్ గండిపేట చుట్టూ ఉన్న ఫామ్ హౌస్ల దగ్గరికి పోవాలి. పాపం వాళ్ళు ఎంత ఘోరం అంటే, ఎవరు అక్కడున్న లోకల్ వాళ్ళు చెప్తున్నారు, సాటర్డే సండే వస్తే ఆ గ్రామాల్లో ఉన్న జనం రాత్రి నిద్రపోలేరట, మొత్తం డీజేలస్. అప్పుడు అంటే కమర్షియల్ ఫామ్ హౌస్లు ఒకవైపు, ఈ లీడర్ల ఫామ్ హౌస్లు ఒకవైపు. ఈ లీడర్ ప్రెస్ మీట్లు అది ఇదని తిట్టుకుంటూ ఉంటారు, పొద్దున్న లేస్తే ఆ గండిపేట హిమాయత్ సాగర్ పోయి ఆడ కలుసుకుంటూ ఉంటారు. రాత్రి తాగుతారు, ఊగుతారు, ఎంజాయ్ చేస్తారు. ఇక తెల్లారి సోమవారం పొద్దుగాలు వచ్చి ఇక మొత్తం వైట్ అండ్ వైట్ వేసి ఇక ఈ పార్టీ అని ఆ పార్టీ అని తిట్టుకుంటూ ఉంటారు. మీరు అక్కడికి వెళ్తే కనబడుతుంది పిక్చర్. ఫస్ట్ కూల్చాల్సింది ఆ చుట్టూ ఉన్న ఫామ్ హౌస్లు. వీళ్ళు ఎంత డ్రామా ఆడుతున్నారంటే, మాది ఎఫ్టీఎల్లో ఉంటే కూల్చండి, మాది బఫర్ జోన్లో ఉంటే కూల్చండి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పక్కన పెట్టయ్యా, 111 జీవో ఉన్నది. 111 జీవోను ఉల్లంఘించి నువ్వు నిర్మాణాలు కట్టిన లోపల ఒక్క సిమెంట్తో కట్టిన కట్టడం అక్కడ ఉండడానికి వీల్లేదు. కేవలం అక్కడ పొలాల్లో ఉన్న రైతులు చిన్న చిన్న కొట్టాలు, షెడ్లు వేసుకోవడానికి మాత్రమే అవకాశం ఉన్నది. మీరు లోపల 20, 30 ఫీట్ల గోడలు పెట్టుకొని రిటైనింగ్ వాల్స్ లాగా ఏదో ప్రాజెక్టు డ్యామ్కు కట్టినట్టు కట్టుకొని లోపల ఇండ్లు కట్టుకొని విలాసాలు, స్విమ్మింగ్ పూల్ కట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు మీరు. వాటిని కదా ముందు కూల్చాల్సింది. మీరు ఫస్ట్ చెప్పాల్సింది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కాదు, 111 జీవోను ఉల్లంఘించి మీరు కట్టి రాలేదన్న విషయాన్ని మీరు చెప్పాలి మీడియా ముందు. నాది ఎఫ్టీఎల్లో ఉంటే కూల్చు, నాది బఫర్ జోన్లో ఉంటే కూల్చు, ఇది కాదు. అసలు ఈ హైడ్రా అవసరమే లేదు అక్కడ. లోకల్గా ఉన్న పంచాయత్ సెక్రటరీ నిలబెట్టి అక్కడ కూల్చేయాలి ఈ ఫామ్ హౌస్లన్నింటినీ. హైడ్రా అవసరమే లేదు. మీరు అంటున్నారు కదా హైడ్రా పరిధిలోకి రాదు 111 జీవో అని, అవసరం లేదు. పంచాయత్ సెక్రటరీ ఆ పని చేయాలి, ఎందుకంటే అది గ్రామ పంచాయతీ కిందకి వస్తుంది. పంచాయత్ సెక్రటరీ పర్మిషన్ తీసుకునేవి కట్టాలి. పంచాయత్ సెక్రటరీ పర్మిషన్ అట్లీస్ట్ అక్కడ కట్టడానికే వీల్లేదే. ఫస్ట్ అవి కూల్చండి, ఇవి కూల్చండి. మేమేదో మిమ్మల్ని విమర్శించడానికో ఇంకోటి చెప్తలేం, ఒక సజెషన్ ఇస్తున్నాం. ఈ హైడ్రా కొనసాగాలి, ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చారో ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారో, బట్ మీరైతే ఆ చట్టంలో ఉన్నారు, ఆ చట్టంలోకి వచ్చేసినారు. సో కాబట్టి ఇది మంచి వేలో తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో, ప్రజలకు ఇంకా నమ్మకం కలగాలన్న ఉద్దేశంతో మేము ఈ వ్యాఖ్యలు చేస్తా ఉన్నాం. దయచేసి అర్థం చేసుకోవాలి.